దేవా దేవా ఏమి వీడ నాడితీవనుచు శ్రీదేవసుత పలికితి విశ్రమ చెప్ప సాఖ్యమా ఆహా మహాత్మా శరణ్య విమోచక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రియులారా, మన ప్రభువు నమ్మదగిన దేవుడు, మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకై బలియాగము చేసినటువంటి గొప్ప ప్రేమగల రక్షకుడు. ప్రియులారా, ఈ గుడ్ ఫ్రైడే పండుగ ఉన్నటువంటి ఈ వారమంతటిని కూడా హోలీ వీక్ అంటారు. హోలీ వీక్. సోమవారాన్ని పరిశుద్ధ సోమవారం అంటారు, ఈ మంగళవారాన్ని పరిశుద్ధ మంగళవారం అంటారు, బుధవారాన్ని పరిశుద్ధ బుధవారం అంటారు. మంగళవారం నాడు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు మంగళవారం సాయంత్రం గెత్సెమనే తోటలో ఆ రాణువ వారికి సైనికులకి అప్పగించబడ్డారు. కాబట్టి అక్కడతో చాలా సంఘాలలో ఉపవాస ప్రార్థనలు ముగిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో అప్పగించబడిన రాత్రి మంగళవారం రాత్రి. ప్రియులారా, బుధ గురువారాలు విచారణ జరిగినటువంటి సందర్భాలు. మంగళవారం రాత్రి కయప ఇంటిలో విచారణ జరిగింది. బుధవారం నాడు పిలాతు దగ్గర విచారణ జరిగింది. గురువారం నాడు హెరోదు దగ్గర విచారణ జరిగింది. మరలా శుక్రవారం వచ్చే నాటికి పిలాతు దగ్గరకు విచారణకు వచ్చింది. పిలాతు వారికి అప్పగించినాడు. యేసుక్రీస్తు ప్రభువుని వారు ఉదయం 9 గంటలకు, శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆయనను సిలువ మీద ఎక్కించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఉన్నటువంటి సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నమాట. 3 గంటల వేళ ఆయన తన ప్రాణమును విడిచినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 45వ వచనం 46వ వచనం చదువుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఆ మాటకు అర్థం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఈ మాట యొక్క భావం, యేసయ్య తండ్రి చేత చెయ్యి విడువబడ్డాడు. లోక పాపమంతటినీ ఆయన మోసుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట క్షమాపణనిచ్చింది. 2వ మాట పరదైసుకు మార్గాన్ని తెరిచింది. 3వ మాట కుమారులుగా చేసింది. ఎప్పుడైతే మనుష్యులను దేవునికి కుమారులుగా చేయబడ్డారో ఆ కుమారుని యొక్క ప్రతి పాపము ఎవరైతే ఆ కార్యాన్ని చేశారో ఆయన మీదకి వచ్చేసింది. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభువారు ఆ సిలువలో 3వ మాటను ఎప్పుడైతే పలికారో మనుష్యులందరూ దేవుని యొద్దకు కుమారులుగా తీసుకొని రాబడుతున్నారు. కాబట్టి మనుష్యుల పాపమంతా ఆయన మీదకి వచ్చేసింది అన్నమాట. అది ఆయన తన మీద మోస్తూ ఉన్నటువంటి సమయం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్లో మనం గమనించే 3 అనుభవాలు. త్రిత్వం అన్నమాట, త్రియేక దేవుడు అన్నమాట.
మనం గమనిస్తూ ఉంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు ఏకమై ఉన్నారు అని బైబిల్లో అనేక సందర్భాల్లో వ్రాయబడుతుంది. మనము అని వ్రాయబడుతూ ఉంటుంది. మన పోలిక చొప్పున అని వారు మాట్లాడటం మనం ఆది కాండంలో చూస్తాం. మరి అంత ఒక్కటిగా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఎలా వేరయ్యారు? తండ్రి నుండి కుమారుడు వేరయ్యాడు. తండ్రి చేత కుమారుడు చెయ్యి విడువబడ్డాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? త్రిత్వమై ఉన్న దేవుడు, త్రియేక దేవుడు తనలో ఏకమై ఉన్న కుమారుణ్ణి ఎలా విడిచిపెట్టాడు? ఎందుకు విడిచిపెట్టాడు అంటే, ఈ కుమారుడు సమస్త మానవాళిని దేవునికి దూరమైపోయారు పాపముల చేత, అపరాధముల చేత. ఇప్పుడు ఆ పాపములన్నీ తీసివేసి మరల పరిశుద్ధులుగా మార్చి సమస్త మానవాళిని తండ్రికి దగ్గరగా తీసుకురావడానికి కుమారుడు ప్రయాసపడుతున్నాడు. వారి పాపాన్ని ఈయన తీసుకున్నాడు, వారిని పరిశుద్ధులుగా మార్చాడు. ఈయన పరిశుద్ధతను వారికి ఇచ్చాడు, ఈయన కుమారత్వాన్ని వారికి ఇచ్చాడు, ఈయనకున్న కృపను వారికి ఇచ్చాడు. ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తు ప్రభుని కుమారుడిగా ఎంత ప్రేమిస్తాడో, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేత మానవులమైన మనల్ని అంత ప్రేమించున్నట్లుగా మనల్ని ఆ ప్రేమకు మనల్ని పాత్రులుగా యేసు ప్రభువారు చేశారు. శిక్షకు పాత్రుడుగా ఆయన మారాడు. అందుకే యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో రాస్తాడు, మన దోషములన్నిటినీ ఆయన భరించాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు అని రాస్తాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. పాప శిక్ష ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన పాపముగా మారిపోయాడు. పత్రికల్లో రాయబడుతుంది ప్రియులారా, ఆయన మన కోసము పాపముగా మారిపోయాడు. అయితే ఇప్పుడు పాపి అయిన మానవుడిని పరిశుద్ధుడైన దేవుడు పట్టుకోలేడు. అది పాపి అయిన కుమారుడైన లోక పాపం మొత్తం ఎప్పుడైతే యేసు ప్రభు మీదకి వచ్చిందో, యేసు ప్రభు కూడా ఇప్పుడు పాపముగా చేయబడ్డాడు. ఆయనలో పాపము లేదు, కానీ లోక పాపమును తన మీద తీసుకున్నాడు. కాబట్టి ఈయన పాపముగా చేయబడ్డాడు. ఇప్పుడు పాపముతో నిండి ఉన్న ఆయనను ఒక్క క్షణం అండి, పెద్ద సమయం కూడా కాదు ప్రియుల, బలియాగం చేస్తూ ఉన్న ఈ రక్షకుణ్ణి తండ్రి అయిన దేవుడు ఒక్క క్షణం అలా చేయి విడిచాడంట. అంతే. ఆ ఒక్క క్షణం యేసు ప్రభువారు భరించలేకపోయాడు. సిలువలో పలికిన 3 మాటలు మనుషుల కొరకు, ఇతరుల కొరకు పలికాడు, కానీ ఈ 4వ మాట తన కొరకు మాట్లాడాడు. అది కూడా చాలా వేదనతో మాట్లాడాడు. అలాగే ఈ మాటను బిగ్గరగా కేక వేసాను అని కూడా ఉంటుంది ప్రియులారా. ఈ మాటను చాలా పెద్దగా అరిసేసాడంట, అంటే తట్టుకోలేనంత బాధతో మాట్లాడాడు. అంటే తండ్రి చేత చేయి విడవబడటం అంటే ఆయనకి అది ఎంత దుఃఖమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కూడా ప్రవచనార్థముగా జరుగుతాం. ఈ మాట ఇలా అంటారని యేసు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట కొన్ని వందల సంవత్సరాల క్రితం కీర్తనాకారుడు తన గ్రంథంలో రాస్తున్నాడు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డది, నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఇక్కడ మనం చూస్తే నన్నేల విడనాడితివి, నీవేళ దూరముగా ఉన్నావు. యేసు ప్రభువారు నువ్వు దూరంగా ఉన్నావు అనే మాట అయితే అనలేదు, కానీ నన్నెందుకు విడిచిపెట్టావు అనే మాట అయితే అన్నాడు. అంటే తండ్రి తనను చేయి విడిచిపెట్టినది యేసు ప్రభుకు అర్థమైంది. అక్కడ అదొక బాధాకరమైన సమయం. మనుషులందరికీ రక్షణ ఇవ్వటానికై రక్షకుడు నలిగిపోతున్నటువంటి సమయం. అది చాలా అత్యంత బాధను అనుభవిస్తున్నటువంటి సమయం. అయితే అక్కడ నిలబడి ఈ దృశ్యం చూస్తున్న ప్రజలకి అది అర్థం కాలేదు. ప్రియులారా, ఈనాటికి కూడా యేసు ప్రభువారు చేసిన బలియాగం ప్రజలకు అర్థం కావట్లేదు. ఆయన సిలువలో చనిపోయాడు అంటారు, లేకపోతే వాళ్ళు చంపారు అంటారు. పాతకాలంలో ఒక పాట కూడా ఉంది, ఆనాటి యూదులే నేను చంపారు అనుకున్నానయ్యా, కాదు కాదయ్యా, నా పాపముల కొరకే నువ్వు ఇలాగూ నలిగిపోయావని నాకు అర్థమైందయ్యా అని గుండెలు బాదుకుంటూ ఆ వ్యక్తి పాట రాశాడు. ప్రియుల, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు సిలువను చూసి నువ్వేమనుకుంటావు? నీ అభిప్రాయం ఏంటి? సిలువ మీద ఆయన ఎవరి కోసం మరణించాడు అనుకుంటున్నావు? ఆయన ఎవరి కోసం ఈ బలియాగం చేశాడు అనుకుంటున్నావు? ఆయన ఎవరి కోసం తండ్రి చేత చేయి విడవబడ్డాడు అనుకుంటున్నావు? ఎవరి కోసం ఇదంతా?
ఎవరి కోసం ఈ ప్రాణత్యాగం, ఎవరి కోసం ఈ బలియాగం, ఎవరి కోసం ఈయన వేసిన ఈ కేక? నన్నెందుకు చేయి విడిచావు? తండ్రి అయిన దేవుని చేత యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క క్షణం చేయి విడవబడినది ఎందుకు అంటే, యుగ యుగాలుగా తండ్రికి దూరమైన మానవాళి, తండ్రికి చెయ్యి అందనంత దూరమైన మానవాళి చేతిలో పెట్టాడు, తీసుకెళ్ళి తండ్రి చేతిలో పెట్టాడు. అందుకే ఆయన చేయి విడవబడ్డాడు. ప్రియులారా, ఆయన విడువబడుట ద్వారా మనమందరము విడువబడని స్థితికి మనం వెళ్ళిపోయాం. ఈరోజు మనందరికీ కృప ఉంది. ఎంత ఘోర పాపినైనా క్షమించి రక్షించుటకై ఒక కృపా ద్వారం తెరవబడి ఉంది. ప్రభు కృపతో మనల్ని క్షమిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, ఆయన తన బిడ్డలను ఎన్నడూ చేయి విడవడు. నిన్నెన్నడూ విడువను, నిన్నెన్నడూ ఎడబాయను అన్నది ఆయన చేసిన వాగ్దానం. కానీ యేసు ప్రభువారైతే ఆయన తండ్రి చేత చెయ్యి విడువబడ్డాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే అక్కడున్న వారిలో 47 వచనం చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని, ఇతడు ఏలియాను పిలుచుతున్నాడని. ఏలి ఏలి అన్నాడు కదండి. అందుకని అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటున్నారట, ఈ ఏలియాను పిలుస్తున్నాడు ఈయన అంటే. ఆయన కొండ మీద, రూపాంతర కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలియా దిగి వచ్చాడు. ఇప్పుడు మరలా ఏలియాని పిలుస్తున్నాడా? మోషే దిగి వచ్చాడు. ఇప్పుడు మరలా ఏలియాని, మోషేని రండి నన్ను కాపాడనని ఈయన కేకేస్తున్నాడా? కొంతమంది అట్ట అనుకుంటున్నారు. ప్రియులారా, దేవుని మాటను అర్థం చేసుకోలేకపోతే అపార్థం చేసుకుంటారు. అలాగే దేవుని మార్గాన్ని అర్థం చేసుకోలేకపోతే అపార్థం చేసుకుంటారు. దాని ఫలితం దేవునికి దూరం అయిపోతారు. ప్రియులారా, దేవునికి దూరం అవ్వకూడదు, దేవునికి దగ్గర అవ్వాలి. అంటే అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకోకూడదు. అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ వేరే పెడార్థాలు తీసుకొని దేవునికి దూరం ఎంత మాత్రం కూడా మనం అవ్వకూడదు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువారు వేసిన ఈ కేకలో తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి అంత దగ్గర సంబంధం మనకి కనబడతా ఉంది. వారిద్దరూ ఒకరినొకరు విడదీయ లేనటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో సేవ చేసే కాలంలో కూడా, ఆయన స్వస్థత కార్యాలు చేసేటప్పుడు, అద్భుతాలు చేసేటప్పుడు కూడా అనేక సార్లు తండ్రి వలన, తండ్రి మాట చేత, తండ్రి చిత్త ప్రకారం నేను ఈ పనులు చేస్తున్నానని యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉండేవారు. అంటే తండ్రి ఆయన ఏకమై ఉన్న అనుభవం. ఫిలిప్పు ఒకసారి అంటాడు, అయ్యా మాకు తండ్రిని కనపరచయ్యా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఫిలిప్పు ఇంతకాలం నీతో ఉన్నాను, నువ్వు ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. తండ్రి నా యందు, నేను తండ్రి యందును నిలిచి ఉన్నాము అంటారు. ప్రియులారా, అదే అనుబంధాన్ని యేసు ప్రభువారు మనుషులు కూడా ఇచ్చాడు. మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. ఏకమై ఉంటాం మనం. తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఏకమై ఉన్నారు. యేసుతో మనలను ఏకముగా ఉండాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అయితే తండ్రితో ఉన్నటువంటి ఆ దగ్గర బంధం ఎప్పుడైతే బలహీనమై దూరమైందో, తండ్రి చేత ఒక క్షణం చేయి విడవబడ్డారు, యేసు ప్రభు దాన్ని భరించలేకపోయినాడు. ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చెయ్యనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. చూశారు, తండ్రి చేసేది కుమారుడు చూస్తున్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. కుమారుడు ఎక్కడున్నాడు? భూలోకంలో ఉన్నాడు. కానీ తండ్రి అక్కడుండి ఏదైతే చేస్తున్నాడో కుమారుడు దాన్ని చూస్తున్నాడు. అదే ఆ ప్రకారంగానే చేస్తాడు అంటున్నాడు. అలాగే చేస్తాడు. తండ్రి చేసినట్టే కుమారుడు చేస్తాడు. తండ్రి పోలికలు కుమారుడికి వచ్చినాయి అంటారు కదండి, అట్లా. అంటే వారిద్దరూ అంత దగ్గరగా ఉన్నటువంటి వారు, విడదీయలేనటువంటి అనుబంధం వారి మధ్యలో ఉన్నది. ప్రియులారా, తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఉంటుంది. యేసు ప్రభువారు చెప్తాడు, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించరు. చేసే పనుల విషయంలో తండ్రి ఏం చేస్తే అదే కుమారుడు చేశాడు. మాట్లాడే విషయాల్లో తండ్రి ఏవైతే నేర్పించాడు ఆ సంగతులే మాట్లాడుతున్నా అంట యేసు ప్రభువారు. నిజంగా ఇది ఒక గొప్ప అనుబంధం
అనుభవం ప్రియుల. తండ్రితో యేసు ప్రభువుకు ఉన్నటువంటి అనుబంధం సేవకులుగా మనం దేవునితో కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. తండ్రి నాకు నేర్పించినట్టుగా నేను ఈ సంగతులు మాట్లాడుతున్నాను. తండ్రి నేను ఒకటై ఉన్నాను. తండ్రి నేను వేరు కాదు, ఆయన నేను ఒకటే ఉన్నాను. తండ్రితో అంత ప్రేమ కలిగి ఉండి, అంత అనుబంధం ఉండి, ఒక్కసారి విడవబడితే అది భరించగలిగే విషయమేనండి. కొన్నిసార్లు మన దైనందిన జీవితంలో కూడా మనల్ని అత్యధికంగా ప్రేమించేవారు కొంతమంది ఉంటారు. అంత ప్రేమించే వాళ్ళు ఒక్కసారి మనకు దూరం అయిపోతే భరించలేము, తట్టుకోలేము అన్నమాట. ఒక మనిషి తనను ప్రేమించే వ్యక్తి తనను చెయ్యి విడిచిపెడితే అది భరించడం చాలా కష్టం, చాలా పెయిన్ఫుల్ అన్నమాట. అది మనస్సు మొక్కలైపోతుంది, దాన్ని కొంతమంది భరించలేరు అన్నమాట. యేసు ప్రభువారు ఇక్కడ సిలువలో అదే వేదన అనుభవిస్తున్నాడు. తండ్రి ప్రేమ యేసయ్యకి ఎలా ఉంటుందో బాగా తెలుసు. తండ్రితో అనుబంధం ఎలా ఉంటుందో యేసయ్యకి బాగా తెలుసు. అయితే ఆ అనుబంధంలో ఇప్పుడు దూరమైపోతున్న అనుభవం ప్రియులారా, అది యేసు ప్రభుకి చాలా దుఃఖాన్ని కలిగించింది. తట్టుకోలేకపోయాడు, భరించలేకపోయాడు. అందుకే ఆయన అంటాడు, తండ్రి నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావు అంటాడు. లోకంలో ఉన్న మనుష్యులను దేవునికి దగ్గర చేయటానికై తండ్రి చేత యేసుక్రీస్తు ప్రభువారు దూరమై ఉన్నాడు అని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ యేసు ప్రభువారు అనుభవించే ఈ బాధ, ఒక్క క్షణం అనుభవించే ఈ బాధ మానవ జీవితంలో నిత్య నరకాగ్ని అనే భయంకరమైన బాధను దూరం చేస్తారు. కొన్నిసార్లు కొంతమంది మన కోసం వెల చెల్లిస్తూ ఉంటారు. ఒకళ్ళు అనుభవించవలసిన శిక్షను మరొకళ్ళు అనుభవిస్తారు. ఒకళ్ళ బాధను ఇంకొకళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కుటుంబాల్లో ఇటువంటి మనం జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం ప్రియుల. ఎవరినో కాపాడటానికి ఎవరో శిక్షను అనుభవిస్తూ ఉంటారు. ఒకసారి ఒక స్టోరీ ఒకటి నేను విన్నానండి. ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉండేవారు. చిన్న కుమారుడు తల్లిదండ్రుల చేత గారాభంగా పెంచబడతారు కదండి. ఏం చేసినా కూడా సమర్థిస్తారు, వాళ్ళ తప్పుని ఎవరు గద్దించరు. పెద్ద కుమారుణ్ణి ప్రతి చిన్న తప్పుకి తిడతారు, సరైన శిక్షలో బోధలో పెంచుతారు అన్నమాట. కాబట్టి చాలా కుటుంబాల్లో చిన్నవాళ్ళు అల్లరివారుగా తుంటరివారుగా ఉంటారు, పెద్దవాళ్ళు క్రమశిక్షణ కలిగిన వారుగా పద్ధతి కలిగిన వారుగా ఉంటారు. గారాభం వల్ల చెడిపోయే ఈ చిన్నపిల్లలు. అలాగూ ఒక కుమారుడు, చిన్న కుమారుడు తల్లిదండ్రుల గారాభం వల్ల మాట వినని స్థితిగా మారి ఆ తరువాత ఆ కుమారుడు దొంగ అయిపోయాడట. తల్లిదండ్రులు చెప్తున్నా విననటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇక అన్నయ్య చెప్తున్నా విన్నటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితిలో కొద్ది కాలం తర్వాత ఆ తల్లిదండ్రి గతించిపోయారు. ఈ అన్నదమ్ములు ఇద్దరే జీవించవలసిన పరిస్థితి. ఆ తల్లిదండ్రులు చనిపోతూ అన్నయ్యతో చెప్పారు, బాబు ఇక నుంచి తమ్ముడు బాధ్యత నీదేరా, వాడి బాగోగులు ఇక నువ్వే చూసుకోవాలరా, వాడి క్షేమమంతా నీ చేతిలో పెడుతున్నానరా అని తల్లిదండ్రులు ఆ పిల్లవాడి భవిష్యత్తునంతా అన్నయ్య చేతిలో పెట్టి వాళ్ళు గతించిపోయారు. ఇక అన్నయ్యే కుమారుడిని, చిన్నోడిని పెంచుతూ వస్తున్నాడు, జాగ్రత్తగా చూస్తున్నాడు. వాడు తప్పు చేసినప్పుడల్లా చెప్తున్నాడు, ఒరే వద్దురా, అది మంచి పద్ధతి కాదురా, అట్లా చేయకూడదురా, చాలా చెప్తున్నాడు. ఆ చిన్నోడు అలాగే అన్నయ్య అంటున్నాడు, వాడి విధానం మార్చబట్టలేదు. లాస్ట్కి వాడు ఒక దొంగ చిన్న చిన్నవి దొంగతనం చేస్తూ తర్వాత ఇంకొంచెం పెద్దవి పెంచి లాస్ట్కి ఒక గజ దొంగ అయిపోయాడు. ఒకనొక రోజు ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. దొంగతనం చేసి బయటకు వచ్చే సమయంలో అనుకోకుండా ఆ యజమానికి మెళుకు వచ్చింది. వాళ్ళ వ్యక్తిని పట్టుకోబోయారు. తన చేతిలో కత్తి ఉంది. ఆ కత్తితో ఆ వ్యక్తిని పొడి చేశాడు. ఆ వ్యక్తి అక్కడ చచ్చిపోయాడు. ఆ రక్తమంతా ఇతని బట్టల మీద పడింది, చొక్కా మీద మొత్తం పడేటప్పటికి ఈ చిన్న కుమారుడు ఇక వస్తువులు అవన్నీ అక్కడ పారేసి భయం వేసింది. ఫస్ట్ టైం కదండి, ఫస్ట్ టైం తప్పు చేసిన ఎవరికైనా చాలా భయం వేస్తుంది. పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చేసి అన్నయ్య ఘోరమైన ప్రమాదం జరిగింది అన్నయ్య. ఏమైందిరా అంటే, అన్నయ్య నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. ఇదిగో ఈరోజు నేను ఒక నరహత్య చేశాను, నా చేతులతో ఒక వ్యక్తిని చంపాను, ఆయన రక్తమే నా చొక్కా నిండా పడి ఉంది. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందన్నయ్య అని ఆ కుమారుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. లోపల పోలీసులు చూశారు. ఈలోపు ఆడ ఎంక్వైరీ చేశారు. పలానా వ్యక్తి అని తెలిసింది. ఇంటికి వచ్చారు. ఇంట్లోకి వచ్చి తలుపు తడుతూ ఉన్నారు. ఇంట్లో తలుపు గడిపెట్టి ఉంది. లోపల అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. పోలీసులు తలుపు తడుతూ ఉన్నారు. ఈ సమయంలో అన్నయ్యకి ఒకే ఒక ఆలోచన వచ్చింది. ఇక నా తమ్ముడిని రక్షించాలి అంటే ఇప్పుడు ఈ శిక్ష నా మీద వేసుకోవటం తప్ప మరొక మార్గం ఇంకోటి లేనే లేదు అనిపించింది.
ఇంకంతే. వెంటనే తన చొక్కా ఇప్పి, తమ్ముడు నీ చొక్కా ఇప్పు అని ఆ చొక్కాను విప్పించి, తమ్ముడు ఏ రక్తముతో ఇది నిండిందో ఆ చొక్కాను అన్నయ్య వేసుకున్నాడు. అన్నయ్య మంచి చొక్కాని తమ్ముడికి ఇచ్చాడు. ఇచ్చేసి నువ్వు ఇక్కడే కూర్చో, నువ్వు బయటికి రావద్దు అని అన్నయ్య ఆ చొక్కా వేసుకొని ఆ కత్తి చేతిలోది లాక్కొని అలా బయటకు వెళ్ళి పోలీసులకు తను అప్పగించుకున్నాడు. సరెండర్ అయిపోయాడు. పోలీసులు చూసి అంటారు, నువ్వు ఇలాంటి వాడివి కాదే, నీ సంగతి మాకు తెలుసు కదా, నువ్వు చాలా మంచివాడివి కదా, ఇది చేసింది నీ తమ్ముడు కదా అంటారు. అయ్యా మీకు సాక్ష్యాలు కావాలి, మీ ఎదురుగా నేను కనబడుతున్నా, ఇదిగో చొక్కా, ఇదిగో కత్తి, ఇంకా మీకు ఎంతకంటే ఏం కావాలి అంటారు. పోలీసులకేమో అది నమ్మబుద్ధి కావట్లేదు. మీ తమ్ముడే అంటారు. అన్నయ్య అంటాడు, నా తమ్ముడు నిర్దోషి, ఈ శిక్షకు కారణం నేనే, ఈ శిక్ష నా మీద పడనివ్వండి అంటాడు. ఇక పోలీసులు చేసేది లేక అన్నయ్యని తీసుకువెళ్తారు. శిక్షను విచారించిన జడ్జి గారు ఉరి శిక్ష విధిస్తాడు అన్నయ్యకి. ఇప్పుడు తమ్ముడు స్థానంలో అన్నయ్య ఉరి శిక్ష పొందవలసినటువంటి పరిస్థితి అనమాట. ఆ ఉరి శిక్షకు తీసుకుని వెళ్తున్నప్పుడు నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా అంటే, ఒక్కసారి మా తమ్ముడితో మాట్లాడాలనుంది. తమ్ముడిని పిలిపించారు. తమ్ముడు రాగానే చెవిలో చెప్పాడు, నాన్న నాకున్నది ఒకే ఒక్క జీవితం రా, నీకోసం అది ఇచ్చేస్తున్నాను, ఇంకా మరలా నీకు ఇవ్వటానికి ఇక నా దగ్గర ఏమీ లేదు. నిన్ను అమ్మా నాన్న నా చేతిలో పెట్టారు, నిన్ను కాపాడాలి అనుకున్నాను, నేను రక్షించాలి అనుకున్నాను, నిన్ను మార్చాలి అని ఎంతో ప్రయత్నం చేశాను, నా వల్ల కాలేదు. ఇక నుండైనా నీకోసం నా ప్రాణం పెడుతున్నాను, నీకోసం నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. ఇక నుండైనా నువ్వు ప్రభు కోసం నమ్మకంగా జీవించరా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, ఏ తప్పు చేయొద్దు, దొంగతనాల జోలికి వెళ్ళొద్దు అంటే ఆ తమ్ముడు ఏడుస్తున్నాడు, అన్నయ్య నా తప్పుని బట్టి కదా ఈరోజు నువ్వు చనిపోయే పరిస్థితిలో నీకు వచ్చావు. నేను ఎప్పుడో నీ మాట విని ఉంటే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండే వ్యక్తి కాదు కదా. ఆ తమ్ముడు గుండె బద్దలైపోతుంది. సమయం అయిపోయిందని పోలీసులు చానాన్ని తీసుకొని వెళ్ళిపోయారు, ఉరి శిక్ష విధించేశారు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు వారికి కూడా సరిగ్గా ఇదే కథలో పెద్ద అన్నయ్యలాగా యేసు ప్రభు ఉన్నాడు. ఆ చిన్న కుమారుడిలాగా లోకంలో మానవులుగా మనం ఉన్నాం. ప్రియుల ఎన్నిసార్లు చెప్పినా మనం లైట్గా తీసుకొని ఈజీగా తీసుకొని ఏముందిలే అన్నట్లు మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఆ పాపపు మరకలు మన మీద పడతానే ఉన్నాయి, మన నేరస్తులుగానే చేస్తూ వస్తున్నాయి, మన దోషులుగానే చేస్తూ ఉన్నాయి. అది మనకు తప్ప అందరికీ కనబడుతుంది, మనకు మాత్రం కనబట్టలేదు. మనం కన్ను తెరిచేటప్పటికి ఎంత నష్టం జరుగుతుందో తెలియదు ప్రియులారా. అయితే ఎప్పుడైతే ప్రభు మన యొద్దకు వచ్చాడు, మన పాప శిక్ష మొత్తం తను తీసుకొని మన నిర్దోషులుగా మార్చి తన ప్రాణాన్ని మన కోసం బలిగా ఇచ్చాడు. అందుకే ఈ 4వ మాటలో మన పాపమును ఆయన తీసుకొని తండ్రి చేత చెయ్యి విడువబడ్డాడు కాబట్టి మరలా మనం ఎన్నడూ చెయ్యి విడువబడని స్థితిలో మనల్ని తండ్రి చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ ద ఫెలోషిప్. 4వ మాటలో తండ్రితో మనకి సహవాసాన్ని యేసు ప్రభువారు ఏర్పాటు చేస్తున్నాడు. ఒక మాట చెప్పండి, తండ్రి చెయ్యి ఎలా ఉంది, కుమారుడు చెయ్యి ఎలా ఉంది. ఇప్పుడు కుమారుడు అంటున్నాడు, నాన్న నా చెయ్యి కాదు కానీ నా బిడ్డల చెయ్యి పట్టుకో నాన్న అన్నాడు. వాస్తవంగా తండ్రికి మనవాళ్ళ మీద ఎక్కువ ప్రేమ కదండి, బిడ్డల కంటే కూడా మనవాళ్ళ మీద ఎక్కువ ప్రేమ. ఇప్పుడు ఈ తండ్రి అంటాడు, యేసయ్య నాన్న నా బిడ్డల చేతులు పట్టుకో నాన్న. అందుకని యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారి మాటను అంగీకరించి యేసు ప్రభువారిని విడిచిపెట్టి మన చేతిని పట్టుకున్నాడు. ఇప్పుడు మనము ప్రభు చేత పట్టబడ్డాం, యేసు ప్రభువారు తండ్రి చేత చేయి విడవబడ్డాడు. అది సిలువలో పలికిన 4వ మాట. దాని ద్వారా మనకు ఎంత ఆశీర్వాదం అంటే ఈరోజు తండ్రి అయిన దేవుడు మన చేయి పట్టుకున్నాడు. అందుకే మనల్ని క్షమిస్తున్నాడు. ప్రియుల ఎక్కడ మనల్ని శిక్షించట్లేదండి, మనల్ని ఎలా రక్షించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక్క అవకాశం నువ్వు ఇస్తే, ఒక్క మాట నువ్వు ప్రార్థన చేస్తే, ఒక్కసారి నువ్వు దేవుని వైపు తిరిగితే నీ చేయి పట్టుకొని నిన్ను పైకి లేవనెత్తాలి అని, నిన్ను విడువకుండా పట్టుకోవాలి అని, నిన్ను బలపరచాలి అని, నిన్ను రక్షించాలి అని, నిన్ను పరిశుద్ధతలో నిలవబెట్టాలని, నిన్ను నిర్దోషిగా నిలవబెట్టాలని నీ కోసం ఆ తండ్రి అయిన దేవుడు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అందుకే అనేక రీతులుగా ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు, స్వార్థ ద్వారా మాట్లాడుతున్నాడు. స్వార్థ ఎన్ని విధాలుగా వెళ్తుంది ప్రియులారా, ఎన్ని స్వరములుగా వెళుతుంది. సేవకుల ద్వారా వెళ్తుంది, కరపత్రికలు, మాసపత్రికలు, రేడియోలు, టీవీలు, ఇంటికి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురు వాళ్ళు, బజార్లో వాళ్ళు, వేరే ఊరు వాళ్ళు, మీటింగ్స్, ఎన్ని రకాలుగా సువార్త ఈ దినమున భూమి మీద ప్రకటించబడుతుంది. దానికి కారణం ఏంటి అంటే దేవుని చేత చెయ్యి విడవబడిన మనుష్యుడు దేవునికి దగ్గరగా రావాలి అని తండ్రి అయిన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభువారు దాన్ని కోరుకుంటూ ఉన్నారు.
ఈరోజు ప్రియులారా మరి మీరు ప్రభు దగ్గరికి వస్తారా? ఆ రోజు యేసు ప్రభువారు ఈ మాట పలికే సమయం దేశమంతటా చీకటి గమ్మిన సమయం. సూర్యుడు ఆ బాధను చూడలేకపోయాడు. ఎందుకంటే సృష్టికర్తను మనుష్యులు సృష్టి అయిన వారు అంతా నలుగొడుతూ బాధ పెడతా ఉంటే సూర్యుడు చూసి తట్టుకోలేకపోయాడు. అందుకే ఆయన చీకటి అయిపోయాడట. దేశమంతా మధ్యాహ్నం 12 గంటలు మొదలు పెట్టుకొని 3 గంటల వరకు చీకటి గమ్మేసిందట. ఆ చీకటిలోనే యేసు ప్రభువారు ఈ మాటలు పలకటం జరిగింది ప్రియులారా. కాబట్టి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ప్రభువారు ఈ మాట పలుకుట గల కారణం మన పాప శిక్ష ఆయన మోసాడు, మన సిలువను ఆయన మోసాడు, మన శాపాన్ని ఆయన మోసాడు, మన దరిద్రతను ఆయన తీసుకున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారు కలువరి సిలువలో ఎంత పని చేశాడంటే మనల్ని బాధ పెట్టే వాటన్నిటినీ ఆయన తీసుకొని మనల్ని మేలు చేసి మనల్ని రక్షించి మనల్ని బలపరిచేవి అవన్నీ మనకిచ్చాడు. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిన్నెంత ప్రేమిస్తున్నాడో నువ్వు గ్రహించాలి. ప్రభు నీతో ఎంత సహవాసం చేయటానికి ఆయన నిన్ను వెదకి నీ యొద్దకు ఎలా వస్తున్నాడో నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు నీ యొద్దకు వస్తున్నాడండి. దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టట్లేదు. నువ్వు దేవుని చేయి విడిచిపెడతావా? నువ్వు దేవుని మర్చిపోతావా? ఎన్ని దినములు మర్చిపోతావు దేవుణ్ణి? ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, నా జనులు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు. పెండ్లి కుమార్తె తన వడ్రాణాన్ని మర్చిపోయిద్దా? పెండ్లి కుమార్తె తను వేసుకున్న ఆ ఆభరణాలు మర్చిపోతుందా? కానీ నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని దినములు మర్చిపోయారు. నువ్వు ప్రార్థన చేయని దినాలెన్ని? అవన్నీ నువ్వు దేవుణ్ణి మర్చిపోయిన దినాలే. నువ్వు దేవుని వాక్యం చదవని దినాలెన్ని? దేవుని మాట వినని దినాలెన్ని? అవన్నీ నువ్వు దేవుని మర్చిపోయిన దినాలే. మారు మనసు పొందని దినాలెన్ని? బాప్తిస్మం పొందకుండా వాయిదా వేస్తున్న దినాలు ఎన్ని? లోకంలో పాపంలో శాపంలో తిరుగుతున్న దినాలు ఎన్ని? ఇవన్నీ నువ్వు దేవుని నుండి దూరమైన దినములే. ఇవన్నీ దేవుని నీ నుండి దూరమైన దినములు. ఆ తండ్రి వేదన అనుభవించిన దినాలు. సిలువలో యేసు ప్రభువారు మాట చెప్పినప్పుడు బహుశా ఈ మాట వింటున్నప్పుడు మనం అనుకుంటాం, అయ్యో అనుకుంటాం. కానీ నీ వలన ఆ పరిస్థితి యేసు ప్రభు అనుభవిస్తున్నాడు అని ఈ సంగతి మనం గ్రహించగలమా? నీవు నేను మనమందరం కూడా దాన్ని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. నన్ను బట్టే ఈ స్థితికి యేసయ్యకి కలిగింది, అది వాస్తవం. అది మనలో మన గుండెను తాకాలి. ఆ సత్యం మన గుండెల్లోకి రావాలి. నేను చేసే తప్పును బట్టి యేసు ప్రభువారు నొప్పిని బాధను అనుభవిస్తున్నాడు. నా పాపం యేసయ్యను శిక్షకు గురి చేస్తుంది. ఈ పశ్చాత్తాపం ఎప్పుడైతే మనకు వస్తుందో మనల్ని దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది, దేవుని మాట వినేలా చేస్తుంది. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? యేసు ప్రభువారు పలికిన సిలువలో పలికిన 4వ మాట, ఈరోజు నిన్ను చెయ్యి విడవకుండా పట్టుకున్నటువంటి ఆయన హస్తం యొక్క సహవాసం మనకి ఇచ్చింది. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, సిలువలో మీరు పలికిన 4వ మాట ద్వారా మాకు ఎటువంటి సహవాసం దొరికింది, మాకు ఎటువంటి ఆశీర్వాదం దొరికింది. తండ్రితో మీరు ఎటువంటి సహవాసం కలిగి ఉన్నారు, దాన్ని ఎలా మీరు పోగొట్టుకున్నారు, ఇవన్నీ ప్రభువా నీ మాటల్లో మేము వినటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఎత్తుబడిన వాక్యాన్ని నీరుగడ్డ ఫలింపచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీకు సమీపస్తులుగా రావాలి, నీకు దూరస్తులుగా ఉండొద్దు నాయన. ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ దూరమైపోయారో సరి చేసుకొని పరిశీలించుకొని మరలా వెదకి నీ వద్దకు వచ్చుటకు సహాయం చేయండి. మరలా మొదటి విశ్వాసం కలిగి, మొదటి ఆసక్తి, మొదటి పట్టుదల కలిగి, మొదటి ప్రార్థనాత్మను కలిగి నీ సన్నిధిలో ఎడతెగక ప్రార్థన విజ్ఞాపనలతో, కీర్తనలతో, ఆసక్తితో ముందుకు సాగుటకు సహాయం చేయండి. నూతన శక్తి, నూతన బలము, నూతన జీవం బిడ్డలకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవాని కృపను దయచేయండి. ఆయన నీ సన్నిధిని దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని రక్షించండి. ఏ వ్యక్తి దేవుని చేత చెయ్యి విడువబడని ఆ దూరమయ్యే పరిస్థితికి వెళ్ళకుండానట్టు సహాయం చేయండి. నువ్వు మమ్మల్ని చేయి విడవలేదు, మేము నిన్ను విడవకుండా ఉండుటకు సహాయం చేయండి. మా చేతిని మీరు పట్టుకోండి, మా చేతిని మీరు పట్టుకొని నడిపించండి. నీ హస్తపు నీడలో మమ్మల్ని భద్రపరచండి. మీ సహాయాన్ని, మీ కృపను దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టండి, బాగుచేయండి. వారికి ఉన్న ప్రతి బలహీనతను విడిపించి స్వస్థపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డిడి ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002123
2. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.